హిందూ సంఘాలు భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం. కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. రాష్ట్రాల్లో వివిధ చోట్ల ప్రార్థనా స్థలాలు ఉంటాయి. ఇప్పుడు గుడి ఉంటుంది, మసీదు ఉంటుంది, చర్చ్ ఉంటుంది. చర్చి నాకు ఎంత ఆదాయం వచ్చిందని ప్రభుత్వానికి చెప్పదు, వాళ్ళకి వాళ్ళే వాడేసుకుంటారు. అదే సందర్భంలో ఎంత ఆదాయం వచ్చిందో చెప్పరు కాబట్టి పన్నే ఉండదు. అలాగే మసీదుకి ఇంత ఆదాయం వచ్చిందని చెప్పరు, వాళ్ళకి వాళ్ళే చూసుకుంటారు, అయిపోతుంది. కానీ ఈ ఆలయాలు వచ్చేటప్పటికి దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంది. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎంత ఆదాయం వచ్చిందో ఆన్ రికార్డు. ఇది ఆదాయం కింద పరిగణించి దానికి మీద పన్నులు వసూలు చేస్తున్నది, జిఎస్టీ వసూలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇట్లాగ తిరుమల తిరుపతి దేవస్థానం గత 5 సంవత్సరాలు 131,66,00,000 రూపాయలు జిఎస్టీ చెల్లించిందట. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఒక ప్రశ్నకి సమాధానంగా పార్లమెంట్లో చెప్పిన పాయింట్ ఇది. వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి అడిగినటువంటి ప్రశ్నకు లిఖితపూర్వకంగా చెప్పినటువంటిది. అసలు ఇదేం పద్ధతి? ఆలయానికి ఆదాయం ఏంటి? భక్తులు విరాళంగా ఇచ్చేది, ఆ ఆలయానికి సంబంధించిన వసతులు మరింతగా పెంపొందించడం, ఆ శ్రీవారిని దర్శించడానికి వచ్చేటటువంటి వాళ్ళకి మరింతగా తోడ్పాటు అందించడానికి. అది రూమ్సే కడతారా, భోజనాలే పెడతారా, లేకపోతే వైద్యమే అందిస్తారా, ఇట్లాంటి వాటి కోసం ఇస్తుంటారు. దాన్ని ఇన్కమ్ అనేది ఏంటి? ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తే వచ్చేదాన్ని ఆదాయం అంటారు, లేకపోతే ఒక ఉద్యోగం చేస్తే వచ్చేదాన్ని ఆదాయం అంటారు. ఇక్కడ విరాళంగా భక్తులు వేసేదాన్ని ఆదాయంగా పరిగణించి పన్నులు వసూలు చేయడం ఏంటన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని మీదన హిందూ సంఘాలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. సొంత వ్యవస్థ ఇది, ఎందుకు మార్చరు అనేటటువంటిది.